హలో అండి, అందరికీ నమస్తే. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక నిండు నూరేళ్ల సహవాసం సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అంటే, ఇక ఇంట్లో వాళ్ళంతా కలిసి గుడికి వస్తారు. పంతులు గారు రాలేక వాళ్ళ అన్నయ్య గారిని పూజ చేయించడానికి పంపిస్తారు. ఇక ఆయనేమో రండి రండి త్వరగా మీ చేత దాంపత్య వ్రతం చేయిస్తాను అని చెప్పేసి అనగానే ఇక అమరు వాళ్ళ అమ్మగారిని అడుగుతారు. అమ్మ, దోష నివారణ పూజ అని చెప్పావు, ఈయనేమో దాంపత్య వ్రతం అంటున్నాడు, ఏం జరుగుతుంది అని చెప్పేసి అమరు వాళ్ళ అమ్మని అడుగుతాడు. తర్వాత ఏమో పంతులు గారు, దోష నివారణ పూజే బాబు, కానీ దంపతులు ఇద్దరు కలిసి చేస్తున్నారు కదా, అందుకే దాన్ని దాంపత్య పూజ అన్నాను. త్వరగా రండి బాబు, పూజ మంచి ముహూర్తంలోనే మొదలు పెట్టాలి, మళ్ళీ ముహూర్తం దాటిపోతుంది అని చెప్పేసి పంతులు గారు అక్కడికి తీసుకెళ్తాడు. ఇక అక్కడికి తీసుకువెళ్ళగానే, అమ్మ నువ్వు మీ ఆయన సహాయంతో ఈ ముడుపును చెట్టుకు కట్టాలి అంతే అని చెప్పేసి అంటే, అక్కడే ఉన్న రాతోడు అమర్ వాళ్ళ అమ్మ నాన్న, ఈయనేంటి ఇలా చేస్తున్నాడు, ఈయనకి పంతులు గారు విషయం మొత్తం చెప్పారు కదా, దాంపత్య పూజ చేయించమంటే సింపుల్గా ముడుపు కట్టించేసి పూజ ముగిస్తానంటున్నాడు అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, ఇక రాతోడేమో ఉండండి మేడం, పంతులు గారికి విషయం చెప్పారో లేదో నేను వెళ్ళి కనుక్కుంటాను అని చెప్పేసి పంతులు గారి దగ్గరికి వచ్చి, పంతులు గారు మీకు చిన్న పంతులు గారు అన్ని విషయాలు చెప్పారు కదా, మరి మీరేంటి సింపుల్గా ముడుపు కట్టించేసి పూజ ముగిస్తున్నారు అని చెప్పగానే ఆయనకి కోపం వచ్చేసి, నేను వెళ్ళిపోతాను, నువ్వే మంత్రాలు చదివి పూజ చేసుకోవయ్యా అని చెప్పేసి అంటాడు. అలా వెళ్ళిపోతూ ఉంటే పంతులు గారు అని మళ్ళీ తిరిగి రాతాడు, వెనక్కి పిలుస్తాడు. ఇక పంతులు గారేమో, నేను పూజ చేసేటప్పుడు నా మాటలు, నేను చదివే మంత్రాలు మాత్రమే అందరికీ వినిపించాలి, ఇంకా ఎవరు ఇక్కడ మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పేసి ఇక అమర్ని, బాబు నువ్వు షర్టు విప్పయ్యా అని చెప్పేసి అంటాడు. ఇక అంతలో షాక్ అయిన అమరు, ఏంటి షర్టు విప్పాలా, ఎందుకు అని చెప్పేసి అంటే, అమ్మాయితో కలిసి ముడుపు కట్టాలి కదయ్యా, అందుకే షర్టు విప్పు అంటాడు. అమరు ఒప్పుకోకపోవడంతో ఇక వాళ్ళ అమ్మ నాన్న అమర్ని ఒప్పిస్తారు. తర్వాత ఏమో పంతులు గారు, ఇదిగో అమ్మాయి, నువ్వు పెద్ద ముత్తైదువులా ఉన్నావు, ఈ కండువా తీసుకొని వాళ్ళిద్దరికీ కట్టు అని చెప్పేసి అంటాడు. ఇక అంతలోనే భాగీకి డౌట్ వచ్చి, పంతులు గారు ముత్తైదువు అంటే పెళ్ళైన వాళ్ళు కదా, మరి పెళ్ళి కాని మనోహర్ని మీరెందుకు ముత్తైదువు అన్నారు అంటే, అదేంటమ్మా ఆ అమ్మాయికి పెళ్ళి జరిగింది కదా అంటే, లేదు పంతులు గారు జరగలేదు అంటే, అదేంటమ్మా మొహంలో కళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది, పెళ్ళి జరిగినట్టు కాలేదు అని చెప్తున్నారు, ఇన్నేళ్ళ నా శాస్త్రంలో నేను ఎప్పుడూ తప్పు చెప్పలేదమ్మా, ఆ అమ్మాయికి పెళ్ళి జరిగింది అని చెప్పేసి పంతులు గారు చెప్పగానే ఇంకా ఇంట్లో అందరూ షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ఇక మనోహరి ఏమో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అమర్ అయితే, మనోహరి పంతులు గారు చెప్పేది నిజమేనా అని చెప్పేసి అడిగితే, ఏంటి అమర్ నువ్వు కూడా అలా మాట్లాడతావు, నాకు పెళ్ళైతే మీకు తెలియకుండా ఉంటుందా ఏంటి అని చెప్పేసి మనోహరి కవర్ చేస్తుంది. ఇక తర్వాత ఏమో పంతులు గారిని మనోహరి, ఆయన ఏదో పిచ్చి పిచ్చిగా అనేస్తున్నారులే, త్వరగా పూజ చేసేయండి అమర్, మనం ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి, ఇప్పుడేంటి పంతులు గారు, ఈ కండువా వాళ్ళిద్దరికీ కట్టాలి అంతే కదా, ఇటువంటి కట్టేస్తాను అని చెప్పేసి మనోహరి కడుతూ ఉంటుంది. అలా కాదమ్మా కండువా కట్టాల్సింది, ఇలా ఇద్దరిని దగ్గరగా జరిపి కట్టేసి గట్టిగా బిగించి చెప్పి పంతులు గారు కట్టిస్తారు. తర్వాత ఏమో ఇక అమర్ భాగి ఇద్దరు, ఇలా ఎలా కడతామండి ముడుపు అని చెప్పేసి అంటే, ఆలోచించండి బాబు, మీకే ఆలోచన వస్తుంది, ఎలా కట్టాలో, భార్యాభర్తలు సుఖంలోనే కాదు కష్టంలో కూడా ఒకరి వెంట ఒకరు ఉండి అర్థం చేసుకోగలిగితేనే ఆ బంధానికి విలువ ఉంటుంది అని చెప్పేసి పంతులు గారు చెప్పడంతో ఇక అమరు వెనక వైపు అడుగులు వేస్తూ ఉంటే భాగి కూడా మెల్లిగా తనతో పాటు అడుగులు వేస్తూ ఉంటుంది. అలా తను పడిపోతూ ఉంటే తనని పట్టుకుంటాడు అమర్. తర్వాత ఏమో ఇక ఇదంతా చూస్తున్న అమర్ వాళ్ళ అమ్మ నాన్న, వీళ్ళిద్దరూ బాగా కలిసిపోతారండి తొందరలోనే, ఈరోజు ఎలాగైనా పంతులు గారు కలిసేలా చేస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. తర్వాత ఏమో అమర్ భాగి ఇద్దరు చెట్టుకి ముడుపు కట్టేస్తారు. ఇంకోవైపు ఏమో మనోహరి ఇదంతా చూసి ఓర్వలేక బయటికి వెళ్ళి, వీళ్ళను ఎంత విడగొడదామన్నా ఇలా కలిసిపోతున్నారేంటి, ఈరోజు వీళ్ళు కలిసేలా చేసేలా ఉన్నారే, అలా జరగనివ్వకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక అంతలోనే మనోహరికి, అయ్యో నేను అసలు విషయం మర్చిపోయి నేనేంటి వీళ్ళ వెంట పడుతున్నాను, నేను వచ్చింది దీనికి, నేను వచ్చిన పని చూసుకోకుండా ఏం చేస్తున్నాను అని డైరీ కోసం తను వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది.
అక్కడే మనోహరి కోసం వెయిట్ చేస్తూ ఉన్న రణవీర్ మనోహర్ని చూస్తాడు. తను ఎందుకు కంగారు పడుతుంది, ఏదో చేస్తుంది అని చెప్పేసి తనని గమనిస్తూ ఉంటాడు. ఇక మనోహరి ఏమో అమర్ కార్ దగ్గరికి వెళ్ళి డైరీ తీసుకోవాలని చూస్తుంది. కానీ కార్ లాక్ వేసి ఉండడంతో ఎలాగైనా తీయాలి అని కంగారు పడిపోతూ తీస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న రణవీర్ ఏమో ఎందుకు మనోహరి అంత టెన్షన్ పడిపోతుంది సార్ అని చెప్పేసి రణవీర్ మనుషులు అడిగితే, మనోహరి దొరికిపోయే సాక్ష్యమైనా అందులో ఉండాలి, మనోహరి నిజస్వరూపాన్ని చూపించేదైనా అక్కడ ఉంటుంది, అందుకే మనోహరి అంత కంగారు పడిపోతుంది అని చెప్పేసి అనుకుంటారు. ఇక తర్వాత ఏమో మనోహరి అలా తీస్తూ ఉంటుంది, ఎంతకీ రాదు. తర్వాత ఏమో అమరు, అమ్మ పూజ అయిపోయింది కదా, ప్రసాదం తీసుకొని ఇక వెళ్దాం, నాకు పనింది అని చెప్పేసి అనగానే, అప్పుడే ఎక్కడైపోయింది బాబు పూజ, ఇంకా 2 ఘట్టాలు ఉన్నాయి, మీరు చేసింది ఇప్పుడు ఒక ఘట్టమే అని చెప్పేసి పంతులు గారు చెప్తే, అదేంటి ఇంకా 2 ఘట్టాలు ఉన్నాయా, అసలు ఏం పూజ చేస్తున్నారు మీరు అంటే, అదే బాబు దోష నివారణ పూజ చెప్పాను కదా అని చెప్పేసి పంతులు గారు అంటారు. ఇక అమరేమో పూజ చేస్తా అని ఒప్పుకున్నాక చేయక తప్పుతుందా, త్వరగా కానివ్వండి అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత ఏమో మిస్సమ్మ మనోహరి లేదు అని గమనించి రాథోడ్ మనోహరి ఏది అని చెప్పేసి అంటే, మీరు చేసే పూజ చూడలేక బయటికి వెళ్ళినట్టుందమ్మా అంటే, లేదు రాథోడ్ తను ఇక్కడే ఉండాలి, మా మధ్య ఉన్న ప్రేమని బంధాన్ని చూసి మనోహరి కుళ్ళుకోవడం నేను చూడాలి, వెళ్ళి తీసుకురా అని చెప్పేసి రాథోడ్ని పంపిస్తుంది. తర్వాత ఏమో రాథోడు మనోహరి దగ్గరికి వచ్చి, ఇక్కడ ఏం చేస్తున్నారు మేడం అని చెప్పేసి అంటే, ఏదో కారులో హారన్ సౌండ్ వచ్చింది, అందుకనే చూస్తున్నాను రాథోడ్ అని చెప్పేసి అంటుంది. కార్లో హారన్ సౌండా, అయినా లాక్ వేసి ఉంటే ఎలా వస్తుంది మేడం, ఉండండి నేను చూస్తాను అని చెప్పేసి ఇంకా రాథోడు అలా చెక్ చేస్తూ ఉంటే తను ఇంకో వైపుగా డోర్ తీసి డైరీ తీసుకోవాలి అని చూస్తుంది. కానీ కుదరకపోవడంతో షిట్ ఎలాగోలా రాథోడ్ని అమర్చి అతని దగ్గర తాళాలు తీసుకొని డైరీ తీసేసుకోవాలి అని చెప్పేసి మనోహరి అనుకుంటుంది. ఇక రాథోడేమో, మేడం నేను చెక్ చేశాను, తర్వాత నేను గ్యారేజ్లో చూపిస్తాను, మీరు రండి మేడం లోపల పూజ జరుగుతుంది వెళ్దామని చెప్పేసి మనోహర్ని పిలిస్తే, ఇక మనోహరి ఏమో, నేనెందుకు రాథోడ్, మీరు వెళ్ళి పూజ చేయండి అంటే, పంతులు గారు పూజ చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఉండాలన్నారు మేడం, అందరూ అక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నారు రండి అని చెప్పేసి మనోహర్ని తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత ఏమో పంతులు గారు, బాబు ఇంకొక పూజ చేయాలి అని చెప్పేసి అంటాడు. ఏంటో చెప్పండి త్వరగా అంటే, ఏం లేదు బాబు పొర్లు దండాలు పెట్టాలి అంటే, ఇక బాగా ఏమో త్వరగా కట్టేసేంటి పంతులు గారు, తొందరగా పెట్టేసి వెళ్ళిపోతాం అని చెప్పేసి అంటే, అమరు కోపంగా చూస్తూ ఉంటాడు. నువ్వు కోపంగా చూసినా చేయాల్సిన పని అదే బాబు అని చెప్పేసి పంతులు గారు అంటే, నేను చెయ్యను ఈ పొర్లు దండాలు అని చెప్పేసి అంటాడు. అయితే నీకు ఇబ్బందిగా ఉందేమో, ఇంకొక మార్గం చెప్తాను, అలా చెయ్యి బాబు, ఇలా వెనక్కి తిప్పేసి కట్టేస్తాను ఇద్దరిని, అప్పుడు పొర్లు దండాలు పెట్టేసేయండి అని చెప్పేసి పంతులు గారు చెప్తారు. ఇక తర్వాత ఏమో మనోహరిని వెతుక్కుంటూ రణవీర్ కూడా గుడి లోపలికి వస్తాడు. మరి ఏం జరుగుతుంది అనేది రాబోతున్న ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.